ఈ నెల 7వ తారీఖున సాయంత్రం 4 గంటలకి శ్రీమయి ఫంక్షన్ హాల్ కాజిపల్లెలో ఎన్టీపీసీ రోడ్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో మన డిప్యూటీ 4 లీడర్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినటువంటి శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు సింగరేణి పరిరక్షణ కోసం కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనేటువంటి నినాదంతో సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి పైన, అక్రమాల పైన, కుంభకోణాల పైన, రేవంత్ చుట్టాలకి బంధువులకి ఇస్తున్నటువంటి కాంట్రాక్టుల పైన, ఈ ఓబీ కాంట్రాక్టర్ల పైన జరిగినటువంటి అవినీతి అయితేంది, సైట్ విజిట్ పేరు జరుగుతున్నటువంటి అవినీతి అయితేంది, ఇందారంలో అయితేంది, ఓసీపీ అలాగే ఎస్ఆర్పి ఓసీ అయితేంది, సమంత సిహెచ్పి అయితేంది, సత్తుపల్లి ఓసీపీలో అయితేంది, లేక ఇతర ఓబీలలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాలతో పాటుగా జైపూర్లోని ఎస్టీపీపీ ప్రాజెక్టులో 1x800 దాంట్లో జరిగినటువంటి రాజస్థాన్ జెన్కో తోటి జరిగిన ఒప్పందంలో రాజస్థాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి జైసల్మేర్లో ఇచ్చినటువంటి భూమిలో సోలార్ వేసుకోవడానికి ఈ జైపూర్ ప్లాంట్లో 26% వాటానిచ్చినటువంటి దానిపైన ఎలాంటి పీపీఏ లేకుండా, ఎలాంటి డిపిఆర్ లేకుండా 600 కోట్లు అధికంగా కోట్ చేసినప్పటికి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుమతి తెలిపేటువంటిది ఈ సివిల్ వర్క్స్ను నడిపించి ఈ మధ్యలో ఆపివేసినటువంటి దాని మీద ప్రశ్నించడం అయిపోయింది. లేదా 54,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాల్సినటువంటి ట్రాన్స్కో జెన్స్కో నుంచి రావాల్సినటువంటి రాకపోవడం వలన ఈరోజు మన అభివృద్ధి కుంటుపడతా ఉన్నది, కార్మిక వర్గానికి ఈ ఆర్థిక ప్రయోజనాలు కనిపించట్లేదు అనేటువంటి దాని మీద ఈరోజు తెలియజేయడానికి, వాస్తవాలను తెలియజేయడానికి వస్తున్నాడు ఈరోజు కార్మిక వర్గానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో. అంతేకాకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి సింగరేణిని రక్షించుకోవాలంటే, ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి పైన నిగ్గు తేల్చాలి అంటే, ఈ అధికారులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుంభకోణాలకు చెక్ పెట్టాలి అంటే, మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 13,500 మందితో పాటుగా 3,200 మందికి ఇచ్చినటువంటి నిరుద్యోగులకి అండగా నిలవాలి, ఉద్యోగ భద్రత కావాలి అని అంటే, డిస్మిస్ల పర్వాన్ని కొనసాగించకుండా అడ్డుకట్ట వేయాలి అంటే, మెడికల్ బోర్డు గతంలో లాగా నిర్వహించాలి అంటే, నియామక పత్రాలు ప్రతి నెల కూడా రెగ్యులర్గా ఇవ్వాలి అని అంటే, ఈ యొక్క సభను మనం విజయవంతం చెయ్యాలి. అందులో కేసీఆర్ గారు చెప్పేటువంటి, మన హరీష్ రావు గారు చెప్పేటువంటి వాస్తవాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు యువతతో పాటుగా నడీడు వాళ్ళు అయితేంది, లేదా మెడికల్ బోర్డుకు పోయేటువంటి వాళ్ళు అయితేంది, అలాగే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ అందరికి కూడా ఈరోజు కేసీఆర్